గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే సెకండ్ బిఏకి సంబంధించినటువంటి థర్డ్ సెమ్ పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది చెప్పుకోబోతున్నాం. ఈ పాలిటిక్స్లో మనము చెప్పుకోబోయేటువంటి యూనిట్ పేరు ఏంటంటే రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యూనిట్ వచ్చేసి యూనిట్ 2 రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. ఇప్పుడు మనము భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అనే అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఏంటి, రాజ్యాంగం ఎలా ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడింది, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేవి మనం కిందిటి తరగతుల్లో నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో ఇక మిగిలి ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి ఈరోజు చర్చించుకోవాలి. ఓకేనా? అంతకుముందు చెప్పుకున్నాం ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక విధులు అంటే ఏంటి, రాష్ట్రాల యూనియన్ అనగానేమి అనే అంశాన్ని కిందిటి తరగతిలో చర్చించుకున్నాము. ఈరోజు మిగిలి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనే అంశాన్ని చర్చించుకుందాం. రైట్. ఒకటి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇక రెండోది, దృఢ అదృఢ రాజ్యాంగం. అదృఢ నెంబర్ 3, వయోజన ఓటింగ్. ఓటింగ్ హక్కు. నెంబర్ 4, ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వం. నెంబర్ 5, విధమ విధానం. విధమ విధానం. ఓకేనమ్మా? ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి రాజ్యాంగ ముఖ్య లక్షణాలలో ముఖ్యంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనగానేమి, అది ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఇక రెండోది అయినటువంటి దృఢ అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి అనే అంశాలను ఇక్కడ మనం ప్రస్తావన తీసుకురావాలి. అలాగే వయోజన ఓటింగ్ హక్కు అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు లేదా పొందుపరిచారు అనే అంశాన్ని చర్చించుకోవాలి. నెక్స్ట్, ఏక పౌరసత్వం అనగానేమి, అది ఏ రకంగా వివరించబడింది అనే అంశాన్ని చర్చించుకోవాలి. నెక్స్ట్, విషమ విధానం అనగానేమి అనే అంశాన్ని మనం చర్చించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వతంత్ర ఏకీకృత లేదా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి అనే అంశాన్ని మనం చెప్పుకోవాలి. ఓకేనా? రైట్. భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఉంది అనేసి ఇక్కడ మనం పేర్కొనబడాలి. ఎందుకంటే భారతదేశంలో పరిపాలన 3 శాఖలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటవి?
త్రీ టైప్స్. ఒకటి శాసన, రెండోది కార్యవ్యవస్థ, నెంబర్ 3 న్యాయ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవహారాలని దృష్టిలో ఉంచుకొని 3 శాఖలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే శాసనశాఖ దీన్ని లెజిస్లేటివ్ అంటారు, కార్యనిర్వాహక వర్గము దీన్నే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు, న్యాయశాఖ దీన్నే జ్యుడిషియల్ కౌన్సిల్ అంటారు. ఇలా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ న్యాయశాఖ అనే అంశం గురించి ప్రస్తావన చేసుకుంటాం. అంటే భారతదేశంలో ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగినటువంటి దేశము అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంటే భారతదేశంలో ఈ న్యాయశాఖ అనేది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అంటే ఇటు ప్రజల పక్షాన్ని కానీ అటు ప్రభుత్వ పక్షాన్ని కానీ తీర్పులు అనేవి వెల్లడించబడవు అనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇది ఒక స్వతంత్ర శాఖగా నిర్మించబడి ఉన్నది. న్యాయాన్ని సాక్ష్యాలని పరిశీలించిన తరువాత స్వతంత్రంగా న్యాయమూర్తులు తీర్పులు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. అయితే భారతదేశంలో 2 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి కోర్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఏమా అవి ఆ కోర్టులు ఏంటంటే, ఒకటి మొదటిది సుప్రీంకోర్టు, అండ్ సెకండ్ వన్ హైకోర్ట్స్. హైకోర్టు అయితే కింది స్థాయిలో కూడా జిల్లా కోర్టులు కూడా ఉంటాయి. ఇలా స్థానిక కోర్టులు, స్థానిక కోర్టులు కూడా ఉంటాయి. సుప్రీంకోర్టు ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్. భారతదేశానికి అంతటికీ వర్తించే విధంగా ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు ఆధీనంలో భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులన్నీ కూడా పనిచేస్తాయి. ఓకేనా, అంటే ఇది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ. దీని ఆధీనంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు పనిచేస్తాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టు ఉంది, తెలంగాణలో ఒక హైకోర్టు ఉంది, ఢిల్లీలో ఒక హైకోర్టు ఉంది. ఓకేనా, కర్ణాటకలో ఒకటి ఉంది, తమిళనాడులో ఒకటి ఉంది. అంటే ఉదాహరణకు చెబుతాను, ఈ హైకోర్టులన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు యొక్క ఆధీనంలో పనిచేస్తాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం చూడు, హైకోర్టులో కేసు ఉందనుకో, మనకి అక్కడ న్యాయం జరగలేదనుకో, మనం ఏం చేస్తామంటే సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటాం, మళ్ళీ ఆశ్రయిస్తాం. ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయడానికి ఆస్కారం లేదండి, ఎందుకంటే దిస్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఇన్ సుప్రీంకోర్టు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళగలవు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళగలవు, సుప్రీంకోర్టు నుంచి ఇంకో కోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. దిస్ ఈస్ ద ఫైనల్, అత్యున్నతమైనటువంటి, భారతదేశంలో ఉన్నతమైనటువంటి హైకోర్టు. అది ఇచ్చినటువంటి తీర్పు శిరసా వహించవలసిందే. ఎవరైనా, రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా, ఎవరైనా, సాధారణ పౌరుడైనా సరే ఇది చెప్పినటువంటి తీర్పుని అక్షర సత్యం చెయ్యాలి. ఓకేనా, రైట్. అయితే హూ ఇస్ ది సుప్రీం కోర్ట్? చీఫ్ జడ్జ్ అపాయింటెడ్. ఈ సుప్రీం కోర్టు జడ్జి ఎక్కడి నుంచి వస్తారు అంటే, ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమిస్తారు అంటే భారత దేశ రాష్ట్రపతి.
రాష్ట్రపతి ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు ప్రధాన భారతదేశంలో అత్యున్నత పదవి కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి రాష్ట్రపతి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు అమ్మా. ఈయన ఆధీనంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన నియమిస్తాడు, కానీ తొలగించే అర్హత మాత్రం రాష్ట్రపతికి లేదు. అర్థమైందా? ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు, తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు. మరి ఎవరికి ఉందంటే పార్లమెంట్ ఉంటుంది. అంటే పార్లమెంట్ చట్టం ద్వారా పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు, తొలగించే అధికారం మాత్రం ఇక్కడ ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్కి ఇచ్చారు. ఓకేనా? పార్లమెంట్ ఒక శాసనం ద్వారా మాత్రం ఇతన్ని తొలగించడం జరుగుతుంది. అది కూడా కష్టసాధ్యమైనటువంటి పని అమ్మా. అందువల్ల ఈ సుప్రీంకోర్టుకి స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగినటువంటి సంస్థగా మనం పేర్కోవడం జరుగుతుంది. అర్థమైంది కదా? ఇది భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగినటువంటి వ్యవస్థ ఏదయ్యా అంటే సుప్రీంకోర్టు, హైకోర్టుగా మనము అభివర్ణించాము. రైట్. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే అదృఢ రాజ్యాంగం కలిగినటువంటి వ్యవస్థ భారతదేశ రాజ్యాంగం. భారత రాజ్యాంగం అనేది దృఢ రాజ్యాంగమా అదృఢమైనటువంటి రాజ్యాంగమా అనేది మనం మొదలు తెలుసుకోవాలి. ఓకేనా? అయితే భారతదేశాన్ని ఏ విధ రాజ్యాంగంగా పోల్చవచ్చు అంటే భారత రాజ్యాంగం అదృఢ సమ్మేళనంతో కలిగినటువంటి రాజ్యాంగంగా మనం పేర్కొనవచ్చు. అంటే ఇటు దృఢమైన రాజ్యాంగం కాదు, ఇటు అదృఢమైనటువంటి రాజ్యాంగం కాదు. భారతదేశ రాజ్యాంగం రెండుతో కూడినటువంటి సమ్మేళనం. అంటే బ్రిటన్ దేశ రాజ్యాంగం ఏమో దృఢమైనది, అర్థమైందమ్మా? బ్రిటిష్ రాజ్యాంగం దృఢమైనది. అంటే బ్రిటిష్ రాజ్యాంగం అంత దృఢమైన రాజ్యాంగం భారత రాజ్యాంగానికి లేదు. అమెరికా యుఎస్ఏ రాజ్యాంగం అయినంత అదృఢ బ్రిటిష్ రాజ్యాంగం వలె దృఢమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం కాదు. అదవుతుందా? అలాగే అమెరికా రాజ్యాంగం వలె అదృఢమైనటువంటి రాజ్యాంగం కాదు. భారత రాజ్యాంగాన్ని ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అదృఢ రాజ్యాంగ సమ్మేళనంగా మనము ఇక్కడ వివరించుకోవచ్చు. ఓకేనా? రైట్. అయితే భారత రాజ్యాంగాన్ని సవరించడము కష్టమా సులభమా అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఏమైందా? రాజ్యాంగాన్ని సవరిస్తారు అంటే కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం అదృఢంగా అని మనం చెప్పుకున్నాం. మరి ఏదైనా సవరణ చెయ్యాలంటే ఏంటి సార్ పరిస్థితి అంటే ఎలా చెయ్యాలి? దృఢంగా ఉంటుంది కాబట్టి కష్టమా లేకపోతే సులువా అనే అంశాన్ని తెలుసుకోవాలి. అంటే భారత రాజ్యాంగ సవరణ విధానంలో 3 అంశాలు పేర్కోవడం జరిగింది. ఒకటి, ఆ 3 అంశాలు ఏంటంటే చాలా కష్టం,
రెండోది చాలా కష్టము సులువైనది. ఓకే, రాసుకొని చెప్తాం. ఒకటి చాలా కష్టమైనది, రెండోది చాలా సులువైనది, మూడోది తటస్థమైనది. ఓకేనా? ఈ 3 రకాల పద్ధతుల్ని అనుసరించి భారత రాజ్యాంగం కొనసాగుతుంది. అంటే కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని సవరించాలి అంటే చాలా కష్టంతో కూడినటువంటి అంశము. అర్థమైందమ్మా? ఉదాహరణకి భారత రాష్ట్రపతిని తొలగించడం. భారత రాష్ట్రపతిని తొలగించడం అనేది చాలా కష్టం. మన వల్ల అవలేదు. ఆ రాజ్యాంగం కొన్ని సంవత్సరాలే పట్టేస్తాయి. ఒకసారి అయితే తొలగించడం కూడా కష్టమే. అందుకనే ఇప్పుడు వరకు ఏ భారత రాష్ట్రపతిని కూడా తొలగించలేదు. ఈ రకంగా చెప్పుకోవాలంటే కష్టం. ఓకేనా? ఇంకొకటి 2/3 ఆమోదించాలి. అంటే సభలో ఉన్నటువంటి 2/3 వ్యక్తులు ఆమోదించాలి పార్లమెంట్లో. ఇది కొద్దిగా కష్టం. అంటే అంత సులువు కాదు, అంత కష్టమైన పని కూడా కాదు. ఏమా? ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి చాలా సులువైనటువంటి అంశం. అంటే సాధారణ బిల్లులు ఇవి ఉంటాయి చూసేవా, ఇవన్నిటిని సవరించడం వల్ల ఇది సాధారణమైనటువంటి అంశం. ఈ రకంగా 3 పద్ధతుల్ని అనుసరించి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయవచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగం దృఢ కాదు, అదృఢ కాదు. భారత రాజ్యాంగం ఒక అదృఢమైనటువంటి వ్యవస్థగా భారత రాజ్యాంగాన్ని మనం పేర్కొనవచ్చు. ఏమా? అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వయోజన ఓటింగ్ హక్కు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగంలో వయోజన ఓటింగ్ హక్కు అనే విధానాన్ని పొందుపరచడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు అనేది ఏజ్ లిమిట్ ఎంత అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఎంత? 21 సంవత్సరాలు ఫస్ట్లో. భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కు 21 సంవత్సరాలు. అయితే 62వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 18 సంవత్సరాలు. అప్పుడు పాత ఓల్డ్ ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు. ఏమా? అర్థమైంది కదా నేను చెప్పింది? అంటే భారత రాజ్యాంగంలో ఓటు హక్కును పొందుపరిచినప్పుడు 21 సంవత్సరాలు. అయితే కాలానికి అనుగుణంగా 62వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 18 సంవత్సరాలకి కుదించారు. అంటే ఇక్కడ డెమోక్రటిక్ సిస్టమ్ కలిగినటువంటి దేశం కాబట్టి భారతదేశం, ఇక్కడ ఉన్నటువంటి పౌరులకి అందరికీ కూడా కుల, జాతి, మత, వర్గ, వర్ణ, ప్రాంత విచక్షణ ఏమీ లేకుండా అందరికీ కూడా 18 సంవత్సరములు నిండినటువంటి భారతీయ పౌరులందరికీ కూడా కనీస ఓటు హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగబోయేటువంటి ప్రత్యక్ష ఎన్నికల విధానంలో వీళ్ళ యొక్క ఓటుని తనకి నచ్చినటువంటి నాయకులకు ప్రజాప్రతినిధులకు వేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఏమా? రైట్. నెక్స్ట్ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏక పౌరసత్వము అనేది మనం తెలుసుకోవాలి.
అమ్మా రాజ్యాంగంలో ఏక పౌరసత్వాన్ని కల్పించబడిందా, ద్వంద్వ పౌరసత్వం కల్పించబడిందా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. పౌరసత్వం రెండు రకాలు, ఆ తర్వాత మన క్లాస్లో తెలుసుకుందాం. పౌరసత్వం అనేది ఎన్ని రకాలు? రెండు రకాలు. ఏంటవి? ఒకటిది ఏక పౌరసత్వం, రెండవది ద్వంద్వ. ఓకేనమ్మా? ఒకటోది ఏక పౌరసత్వం, రెండవది ద్వంద్వ పౌరసత్వం. అంటే ఏక అంటే ఒకే ఒక సిటిజన్షిప్ కలిగి ఉంటుంది, దాన్నే ఏక పౌరసత్వం అనేసి మనం ఇక్కడ పిలవటం జరుగుతుంది. ఇక రెండోది ద్వంద్వ పౌరసత్వం, అంటే ఒకే దేశంలో రెండు పౌరసత్వాలు కలిగి ఉండడం. అందువల్ల భారతదేశంలో ఏక పౌరసత్వం కలిగినటువంటి రాజ్యాంగంలో ఏక పౌరసత్వాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ప్రజల్లో భిన్నత్వంలో కలిగి ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పాలి అంటే తప్పనిసరిగా ఏక పౌరసత్వం అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. అందుకనే రాజ్యాంగంలో ఏక పౌరసత్వం అనే భావాన్ని తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి అమెరికా వెళ్ళామనుకోండి, రెండు పౌరసత్వాలు ఉంటాయి అమ్మా, రెండు పౌరసత్వాలు ఉంటాయి. కానీ భారతదేశంలో ఏక పౌరసత్వ విధానం అమల్లో ఉంది. సిటిజన్ ఆఫ్ ఇండియా అంతే, అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అనేది అవసరం లేదు, భారతదేశ పౌరుడు అని మాత్రమే ఇక్కడ గుర్తింపు ఉంటుంది అంతే. ఆడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడ, కర్ణాటక అనే ఒక భావం ఉండదు. ద సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇతను భారతదేశ పౌరుడు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడైనా. ఇక్కడ ఏంటంటే భారతీయులందరినీ ఒకే తాటి మీద నడపడానికి, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు రాకుండా ఉండడానికి ఏక పౌరసత్వం అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది. అంటే రెండు పౌరసత్వాలు ఉంటాయి. అంటే రెండు దేశాలే ఉంటాయా సార్ అని మీకు డౌట్ రావచ్చు. రెండు దేశాలే కాదు, ఒకే దేశంలో అమెరికాలోనే రెండు పౌరసత్వాలు ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి దేశానికి సంబంధించిన పౌరసత్వం, రెండోది రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం. అంటే అమెరికాలో నేను అమెరికా పౌరుణ్ణి, అమెరికాలో ఏ రాష్ట్రానికి చెందిన పౌరుణ్ణి అనేది కూడా ఉంటుంది. అలాస్కానా, న్యూయార్కా, న్యూజెర్సీనా, ఫ్లోరిడానా, ఓకేనా? అంటే ఏ రాష్ట్రంలో పుట్టావో, అమెరికా అనే దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నామో నివసిస్తున్నాము అనే దాన్ని ఒక పౌరసత్వం. అమెరికా అంతటా కూడా ఒక పౌరసత్వం. ఇది ద్వంద్వ పౌరసత్వంగా మనం చెప్పుకోవాలి. భారతీయులందరూ ఒకటి అనే భావాన్ని తీసుకురావాలంటే దానికి తప్పనిసరిగా ఏక పౌరసత్వం అనేది ఉండాలి. లేకపోతే కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు లేవనెత్తడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల భారత రాజ్యాంగం పౌరులకి ఏక పౌరసత్వ విధానాన్ని తీసుకురావడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విసవ విధానము అంటే ఏంటి? ఓకేనమ్మా, భారత రాజ్యాంగం ప్రకారం మనకి ఒక పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశాం. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కలిగినటువంటి దేశం. అంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయనటువంటి వ్యవస్థ, ప్రభుత్వము అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అందులో పార్లమెంటరీ వ్యవస్థ అనేదాన్ని బ్రిటిష్ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. ఆల్రెడీ మీకు అంతకుముందే చెప్పాను, మీకు అర్థమైందా? ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పార్లమెంట్ వ్యవస్థ ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి లేదా రాజ్యాంగం నుంచి మనం పార్లమెంటరీ వ్యవస్థ అనేదాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా? భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉంది. ఏంటి పార్లమెంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఏంటి పార్లమెంట్ అంటే, పార్లమెంట్ ఈ పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయమ్మా. పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. ఏంటవి?
ఎగువ సభ. అమ్మా ఒకటి ఎగువ సభ లేదంటే రాజ్యసభ అంటారు దాన్నే. దీంట్లో సభ్యులు వచ్చేసి 250 మంది ఉంటారు సభ్యులు. ఇక రెండోది ఏంటంటే లోక్సభ. దీనే ప్రజా సభ లేదా ప్రజాప్రతినిధుల సభ. దీంట్లో 545 మంది ఉంటారు. ఓకేనా? క్లారిటీ వచ్చిందమ్మా ఇప్పుడు మీకు? భారతదేశంలో ద్విసభా విధానాన్ని అమలు చేస్తుంది, రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే భారతదేశంలో ఒక ద్విసభా విధానం అనేది అమలవుతుంది. అవేంటంటే ఈ పార్లమెంట్ అనేది ఉంటుంది, ఇది మనకి ఢిల్లీలో ఉంది పార్లమెంటు. దేశానికి అవసరమైనటువంటి శాసనాలని కానీ చట్టాలని కానీ చర్చ కానీ వేదిక కానీ ఈ పార్లమెంట్గా మనం చెప్పుకోవచ్చు. దేశానికి అవసరమైనటువంటి శాసనాలన్నింటినీ ఇదే చేస్తారు. అందులో 2 సభలు ఉన్నాయి. ఒకటి ఎగువ సభ లేదా రాజ్యసభ. దీన్ని పెద్దల సభ అంటారు, ద స్టేట్ ఆఫ్ కౌన్సిల్ అని కూడా అంటారు. ఇందులో మొత్తం 250 మంది సభ్యులు ఉంటారు. ఎంతమంది? 250 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. రాష్ట్రపతిచే ఒక 12 మందిని నామినేట్ చేయబడతారు. అలా మొత్తం మీద ఒక 250 మంది ఈ రాజ్యసభలో అడుగు పెడతారు. దీన్నే పెద్దల సభ అంటారు. అనుభోజులు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇందులో ఉంటారు. ఇక రెండోది వచ్చేసి లోక్సభ. దీన్నే ప్రజాప్రతినిధుల సభ అని కూడా అంటారు. ఈ లోక్సభని ప్రజాప్రతినిధుల సభ అంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తారు. వీళ్ళు 545 మంది ఉంటారు. అంటే దేశం మొత్తం మీద ఎంపీలు, వీళ్ళు ఎంపీలు అంటారన్నమాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా అమ్మా? అదేంటి సార్ మరి వీళ్ళని ఎంపీలు అన్నారు, వీళ్ళని ఎంపీలు అన్నారంటే వీళ్ళు ఎంపీలే, వాళ్ళు ఎంపీలే, కానీ వీళ్ళు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు. వీళ్ళు లోక్సభ. వీళ్ళు ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడ్డవారు, వీళ్ళ ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. వీళ్ళ ప్రజలచే వస్తారు. ఎలా వస్తారంటే ఉదాహరణకి నరసాపురం ఒక పార్లమెంట్, ఏలూరు ఒక పార్లమెంట్, నెక్స్ట్ రాజమండ్రి ఒక పార్లమెంట్, అమలాపురం ఒక పార్లమెంట్, కాకినాడ ఒక పార్లమెంట్. వీళ్ళందరూ ఎవరు? పార్లమెంట్ సభ్యులు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికి వెళ్తారు, లోక్సభలోకి వెళ్తారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు. ఓకేనమ్మా? ఈ రకంగా ఈ త్రిసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఒకసారి రివ్యూ చూద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు అనే అంశం గురించి మనం ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటిది ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగినటువంటి వ్యవస్థ విధానం ఉంది. న్యాయశాఖ అనేది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అనే అంశాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ కూడా ఏంటంటే అదృఢ రాజ్యాంగ సమ్మేళన సమితి భారత రాజ్యాంగము. చాలా మందికి భారత రాజ్యాంగం దృఢమైనదా అదృఢమైనదా అనేది ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ భారత రాజ్యాంగము అటు దృఢమైనది కాదు, ఇటు అదృఢమైనది కాదు. అదృఢ సమ్మేళనాలు కలిగినటువంటి వ్యవస్థ భారత రాజ్యాంగము. ఇందాక చెప్పినట్టుగా భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా కష్టము. కొన్ని సమయంలో అతి సులువుగా సవరించవచ్చు, కొన్ని సమయంలో మధ్యస్థంగా ఉంటుంది. అది కష్టము కాదు, ఇటు సులభము కాదు. ఇలా 3 పద్ధతులను అనుసరించి భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏక పౌరసత్వ వ్యవస్థ ఉంది భారతదేశంలో. ఒకే ఒక పౌరసత్వం ఉంది అనే అంశాన్ని కూడా మనము చర్చించుకోవడం జరిగింది.
నెక్స్ట్ భారతదేశంలో ద్విసభ విధానం అనేది అమల్లో ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనము ప్రస్తావన తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ అనే వ్యవస్థ ఉంటుంది. ఆ పార్లమెంట్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఆ పార్లమెంట్ భారతదేశానికి వర్తించేటువంటి శాసనాలను కానీ చట్టాలను కానీ చేసే అధికారం పార్లమెంట్ ఉంటుంది. ఆ పార్లమెంట్లో 2 రకాలైనటువంటి సభలు ఉంటాయని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఒకటి ఈ రాజ్యసభ, దాన్నే ఎగువ సభ లేదా పెద్దల సభ, స్టేట్ ఆఫ్ కౌన్సిల్ అని అంటారు. ఇందులో ప్రజలచే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు వస్తారని చెప్పుకున్నాం. వీళ్ళు సంఖ్య 250 ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే లోక్సభ లేదా ప్రజాప్రతినిధుల సభ అని పిలవడం జరుగుతుంది. వీళ్ళు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళు దీన్నే లోక్సభ లేదా ప్రజాప్రతినిధుల సభ అని కూడా అంటారు. వీళ్ళు మొత్తం 545 మంది లోక్సభలో సభ్యులుగా ఉంటారు. ఓకేనమ్మా, ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల్లో కొన్ని అంశాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.